ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ రాధశ్యామల దేవియాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము రేపటి నుంచి జరగబోయే శ్రీ రాధశ్యామల నవరాత్రుల గురించి, రాధశ్యామలాంబ వైభవము, శ్రీ రాధశ్యామలాంబ అనుగ్రహముపై ఈ వీడియో ఉంటుందండి, చూడగలరు. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం శ్రీ రాధశ్యామల దేవ్యాయ నమః. శ్రీ రాధశ్యామల అంబ వైభవం. శ్రీమాత్రే నమః. నిరాకర తేజోమయి ఆది పరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణి లలితా పరమేశ్వరి ఈ సృష్టికి జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి యొక్క మంత్రిని దేవతయే శ్రీ శ్యామలాంబ. రాజశ్యామల అమ్మవారు పిలిచినంతనే పలికే దైవము లలితా పరమేశ్వరి సైన్యము ఆదేశాలిచ్చే దేవత శ్యామలాంబ. అట్టి సాకార నిరాకార స్వరూపిణి అయిన రాజశ్యామల అమ్మను పూజించినట్లయితే శీఘ్రమైన ఫలితాలు కలుగును. రాజశ్యామల అంబిక వివిధ శక్తులను కలిగి ఉన్న అద్భుతమైన దేవత. అటువంటి మంత్రిని అయిన దేవత అన్నిమాది అష్టసిద్ధులను, భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను తనను నమ్ముకున్న భక్తులకు కలగజేస్తుంది. ఒక రాజశ్యామల దేవతను ఆరాధిస్తే అష్టభైరవులను ఆరాధించిన ఫలితం కలుగుతుంది. వారి రక్షణ భక్తులకు ఉంటుంది మరియు సరస్వతి లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది. గణపతి దుర్గా కటాక్షం లభిస్తుంది. అలాగే సప్తమాత్రిక దేవతలైన బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రాద్రి, చాముండి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇంకా శ్రీ రాజశ్యామల దేవత ఆరాధన సాధకునికి శుభ ఫలితాలను కలగజేస్తుంది. రాజశ్యామల అంబను యంత్ర రూపంలో కానీ, చిత్రరూపంలో కానీ, విగ్రహ రూపంలో కానీ ఆరాధించవచ్చు. రాజశ్యామల ఆరాధన భోగభాగ్యాలను, రాజయోగమును శీఘ్రంగా ప్రసాదిస్తుంది. శ్రీ రాజశ్యామలాంబ అనుగ్రహము. శ్రీ రాజశ్యామల అనుగ్రహము మనము ఏ రీతిన పొందాలో శ్రద్ధగా వినండి. శ్రీ రాజశ్యామలాంబ సాకార నిరాకార స్వరూపిణి, సర్వత్ర వ్యాపించి ఉన్న సర్వేశ్వరి, భక్తుల హృదయాలలో కొలువై ఉన్న పరమేశ్వరి. పరమ తేజోమయి పరబ్రహ్మ స్వరూపిణియగు రాజశ్యామలకు భక్తులకు ఏమి అవసరమో, ఎలా రాజయోగం ప్రసాదించాలో, ఎలా అష్టైశ్వర్యాలు కలిగించాలో అమ్మవారికి అన్నీ తెలుసు. అటువంటి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే భక్తులు మంచి భావన చేయాలి. మన భావనలో అద్భుతమైన శక్తివంతమైన సంకల్పాలు ఉండాలి. అమ్మవారి పట్ల పూర్ణ విశ్వాసం ఉండాలి. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా కలగాలంటే ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారము అమ్మవారి ఫోటోను శుభ్రంగా తుడిచి గంధము కుంకుమలతో అలంకరించి మంచి సువాసనలు వెదజల్లే ఎర్రని పుష్పాలు లేదా కదంబ పుష్పాలు లేదా అందుబాటులో ఉన్న ఏ పుష్పాలైనా రాజశ్యామలాంబను షోడాశనామాలతో అర్చించుకొనవచ్చును. అమ్మవారి ముందు దీపం వెలిగించి ధూపం వేయాలి. తర్వాత మీకు తోచిన సిరా నైవేద్యం కానీ, కలాకండ చక్కెర కానీ, బెల్లం కానీ, బెల్లపు అన్నమును గాను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. తమలపాకు వక్కను తాంబూలంగా పెట్టుకొని ఇది వ్రతరూపంగా చేయవచ్చును లేదా నిత్య పూజగా కూడా చేసుకోవచ్చును. ఈ వ్రతము చేసే సమయంలో ఎటువంటి సంఘర్షణకు లోను కాకుండా, ఎవరిపైన ద్వేషభావము లేకుండా, అతిగా కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటూ అమ్మవారి వ్రతమును చేసుకోవాలి. రాజశ్యామల అమ్మవారికి లేత ఆకుపచ్చ రంగు ప్రీతిగా చెప్పబడింది కావున వ్రత సమయములో లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేదా ఎరుపు రంగు వస్త్రమును ధరించి పూజ చేసుకోవాలి. రాజశ్యామల అమ్మవారి యొక్క రూపమును సదా మదియందు జ్ఞాప్తికి తెచ్చుకుంటూ అమ్మవారి నామమును అన్ని పనులలో స్మరిస్తూ
శాంత చిత్తులై రోజంతా ఉండి ఉదయము లేదా సాయంత్రం ఈ పూజను చేసుకున్నట్లయితే అమ్మవారు సంతృష్టి చెందును. శ్రీ రాజశ్యామల మన ధర్మపూరిత కామ్యములను నెరవేరుస్తూ పూర్ణ అనుగ్రహము కురిపించడంలో ఎలాంటి సందేహము ఉండదు. శ్రీ రాజశ్యామలాంబ విశిష్టత. రాజశ్యామలాంబ భక్తులను అనుగ్రహించడంలో అత్యంత విశిష్టత కలిగిన దేవత. శ్రీ రాజశ్యామలాంబను వీణాశ్యామల, శుకశ్యామల, లఘుశ్యామల ఇలా ఎన్నో రకాల వివిధ రూపాల్లోనూ భక్తులలోనూ అనుగ్రహిస్తూ ఉంటుంది. రాజశ్యామల అమ్మవారు సత్యగుణ సంపద కల దేవత, సర్వశక్తులు కలిగిన దేవత. అమ్మవారి పట్ల మన భక్తి శ్రద్ధల లోపం లేకుండా ఉంటే చాలు, అమ్మ సంతోషపడుతుంది. రాజశ్యామలాంబ విద్యార్థులకు అఖండ విద్యా ప్రాప్తిని ప్రసాదిస్తుంది. విద్యార్థులు ఎవరైనా శ్యామలా దండకమును శ్రద్ధగా పారాయణం చేసినట్లయితే చదువులలో ఉన్నతంగా రాణిస్తారు. కాళిదాసుకు ప్రత్యక్షమై తన మందబుద్ధిని, నిరక్షరాస్యతను తొలగించి అఖండ మేధా సంపత్తిని సాటిలేని కవీశ్వరునిగా చేసిన దేవత శ్రీ శ్యామలాంబ. సదా కదంబవనములలో కొలువై ఉండే దేవత శ్రీ రాజశ్యామలాంబ. కదంబవన పుష్పాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. సంగీత యోగినిగా అమ్మవారు వీణా శ్యామలగా విరజిల్లుతూ సంగీతమును అభిలాషించు వారికి సంగీతములో ప్రావీణ్యతను కలిగిస్తుంది. కావున మందబుద్ధి గల విద్యార్థులు, చదువులు వెనుకబడ్డ విద్యార్థులు శ్యామలా అమ్మవారిని ఆరాధించినట్లయితే తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామల దేవ్యాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామలాయ నమః.